జొన్న రొట్టె రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకుంటుంటాం, కానీ సొరకాయతో ఒకసారి రోటీ ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ సొరకాయ తీసేసుకొని అంతా పీల్ చేసేసి సన్నగా తురిమి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసుకోండి. చిల్లీ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని జొన్న పిండి యాడ్ చేసేసుకొని ముందుగా సోక్ చేసి పెట్టుకొని శనగబాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవైతే ఒక 10 మినిట్స్ ముందు సోక్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని అండ్ ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదు, ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా చిన్న చిన్న బాల్స్గా తీసేసుకొని రోటీ ప్రిపేర్ చేసుకున్నట్టు చేసేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ దీనికైతే సైడ్ కర్రీ కూడా అవసరం లేదు, నార్మల్గానే ఉత్తదే తినేసేయచ్చు. సో చూసారు కదా. ఇంకా లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని ఎడ్జెస్ కూడా ఆయిల్ అప్లై చేసేసి 2 సైడ్స్ హీట్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, సొరకాయ రొట్టె అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, చూసాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.